దేవుని వాక్యంలో కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుని మన ఆరాధనలో ప్రవేశిస్తాం. దేవుని వాక్యంలో మరి ఒక మాట చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుంటాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుంటాం. ద్వితీయోపదేశకాండం 11:12, పేజ్ నెంబర్ 155. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 12వ వచనం. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఇక్కడ ప్రాముఖ్యమైన మాట, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి ఈ చదివిన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించండి. ప్రేంగల పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవాని స్తోత్రాలు. ఈ సమయంలో ఆరాధన కొరకు చదవబడిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు. జ్ఞాపకం చేసుకోండి. మరి వాక్యమును దీవించి మాకు అనుగ్రహించండి. మేము కూడా వాక్య పనుమూల మిమ్మల్ని ఆరాధించినట్లు మమ్మల్ని సిద్ధపరచము. నీ ప్రజలతో మాట్లాడము ప్రభువా, నీ మాటలు వెల్లడిపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ ఏర్పాట్లో మిమ్మల్ని ఆరాధించిన కొరకై మమ్మల్ని సమకూర్చారు. ఎట్లా ఆరాధించవాలని నేర్పించండి. మీ ప్రజలైన వారికి వినగల చెవి, గ్రహించుకునే మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయము. అలాగే ప్రభువా, మరి నన్ను కూడా బలపరిచి మీ సాధనంగా వాడుకొని మీ వాక్యం అందించుటకు సహాయం చేయమని, మీ యొక్క రక్త ప్రోక్షణ కోరుతూ మీరు నడిపించమని ప్రార్థిస్తూ సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ చదివిన భాగంలో ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కనుక మన దేవుని కనులు ఎల్లప్పుడూ మరి మన పైన ఉండుట అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన దేవుని కన్నులు ఎల్లప్పుడూ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే మరి 2026 సంవత్సరం ఆగస్టు మాసం 2వ తేదీ మనకు దేవుడు అనుగ్రహించాడు. కనుక 2026 ఆగస్టు మాసంలో మరి మొదటి ప్రభుదినంలోకి మనం తీసుకురాబడ్డాం. దాదాపుగా మరి 8 మాసాలు, అంటే 7 మాసాలు గడిచిపోయి 8వ మాసంలో దేవుడు మనలను ప్రవేశపెట్టాడు. కనుక మనము ఈ వచనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటామంటే, సహజంగా మరి సంవత్సర ప్రారంభంలో జ్ఞాపకం చేసుకుంటాం, తర్వాత సంవత్సరం చివరిలో కూడా జ్ఞాపకం చేసుకుంటాం. అట్లనే మధ్యలో కూడా ఈ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ఆ వచనాన్ని దేవుడు మనకు గమనాన్ని తీసుకొస్తున్నాడు. ఏంటి ఆ వచనం అంటే, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ మన పైన ఉండేవిగా ఉన్నాయి. కనుక దేవుని కన్ను దృష్టి మన పైన ఉన్నది. అది చాలా ప్రాముఖ్యమైన సంగతి. దేవుడు మనల్ని ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాడు. అంటే నా తలంపు ఏంటంటే, ప్రతిరోజు మరి ఇంకా చెప్పాలంటే అనుక్షణం దేవుడు మనలను చూస్తూనే ఉంటాడు. ఆయన కన్ను దృష్టి మన పైన ఎల్లప్పుడూ మన పైన ఉంటూనే ఉంటుంది. కనుక మనకు సహాయం చేయడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. దేవుని వాక్యంలో రాయబడింది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు కదా. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటే ఎల్లప్పుడూ
అంటే కునుకుడు అంటే నిద్రపోడు అంటే దాని అర్థం ఏంటి? ఆయన మరి ఎప్పుడు కూడా ఆయన మనలను ఆదమరచి విడిచిపెట్టేవాడు కాదు. ఆదమరచి మనలను మర్చిపోయేవాడు కూడా కాదు. అందుకనే ఇశ్రాయేలును కాపాడేవాడు ఒక కనురెప్ప పాడైనా వారిని వదిలిపెట్టడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడు కనురెప్ప పాటైనా మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకనే కునుగుపాటు కూడా రానివ్వకుండా మనకు సహాయం చేస్తున్న దేవుడు. అంటే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మనకు సహాయం చేస్తున్న దేవుడు. కనుక చూడండి, మనకు దేవుడు చేసే సహాయం ఎట్లాంటిది అనేది మనం జ్ఞాపకం చేసుకొని ఆయన చేసే సహాయాన్ని బట్టి మనం ఆయన ఆరాధించేవారుగా ఉంటాం. చూడండి, దానికి సంబంధించి కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంది, మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట చూడండి. 7వ వచనం చదువుదాం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నేను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. చూడండి, ఈ వచనాన్ని గమనించండి. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. కనుక నీ చేతి పనిని ఆశీర్వదిస్తున్న దేవుడు. అంతేకాదు, తర్వాత ఇంకేంటంట, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. కనుక సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ మన పైన తన కనుదృష్టి నిలిపే దేవుడు ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. కనుక చూడండి, దేవుడు మనకి ఏమేం చేస్తున్నాడు? రక్షించబడిన దేవుని పిల్లలుగా మరి చూడండి, అక్కడ కూడా మనకు జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు చెరలో నుండి వారిని విమోచించి తీసుకొని వస్తున్నాడు కనానుకు. దేవుడు తీసుకొని వస్తుండగా మోషే ఈ మాట వాళ్ళకు చెప్తూ వాళ్ళను బలపరుస్తున్నాడు. సరే, వారికి చెప్తున్న సంగతి ఏంటంటే దేవుడు మీతో కూడా ఉన్నాడు అని. కాబట్టి అట్లనే మనం కూడా అంతే, సాతాను చేతుల్లో నుంచి విడిపించబడ్డాం, పాపంలో నుంచి విడిపించబడ్డాం, లోకం నుంచి విడిపించబడ్డాం. ఇప్పుడు మనము దేవుని రక్షణ కార్యం జరిగించబడిన వారము, దేవుని కార్యం మనలో జరిగించబడిన అనుభవంలోకి వచ్చిన వారం, కనుక రక్షణ పొందిన వారం. కనుక దేవుడు రక్షించుకున్న తన ప్రజలకు ఎల్లవేళలా సహాయం చేసేవాడుగా ఉన్నాడు, ఎల్లవేళలా సహాయం చేసే దేవుడు. అందుకనే దేవుడు మనకు ఎప్పుడు మన పైన తన కనుదృష్టి నిలుపుతూ మనకిస్తున్న మొట్టమొదటి ఆయన యొక్క మరి వచనం ఏంటంటే, నిన్ను ఆశీర్వదించాడు, తర్వాత నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఏది తక్కువ కాదు మనకు. దేవుడు మనకు తోడుగా ఉండగా ఏది తక్కువ కాదు. ఇంతవరకు మరి ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో జూలై మాసం చివరి వరకు దేవుడు మనకి ఏమీ తక్కువ కాకుండా చేశాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకో మాట ఏమంటే, దేవుడు మనకు తోడై ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవుడు మనకు తోడుకున్నప్పుడు మనకు అనుగ్రహించబడే సంగతులన్నీ కూడా మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఎలాంటి అనుభవాలు లేదా ఎలాంటి విషయాలు మనకు అనుగ్రహించాడు లేదా సహాయం చేశాడు అనేది మనకు జ్ఞాపకం చేసుకున్నాడు. నిజమే ప్రభువా, నీవు ఇప్పటి వరకు నీ యొక్క కనుదృష్టి నాపై నిలిపి నన్ను ఇంతవరకు నడిపించిన దేవుడుగా ఉన్నావు, కాపాడుతూ వచ్చిన దేవుడుగా ఉన్నావు, నాకు మరి నా తోడుగా ఉంటూ వచ్చావు, నాకేమీ తక్కువ లేకుండా చేస్తూ వచ్చావు. సరే, ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఇంతవరకు నాకు తోడుగా ఉన్న దేవుడవు అని మనం ఆరాధించాలి. సరే, ఏ విషయంలో తోడుకున్నాడు? అన్ని విషయాల్లో తోడుకున్నాడు. వ్యాధుల్లో తోడుకున్నాడు, బలహీనతల్లో తోడుకున్నాడు, తర్వాత మన యొక్క ప్రతి
అననుకూలమైన పరిస్థితులు కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుని, ప్రభువా నీవు నాకు తోడై ఉన్నావు, నీకెన్నో వందనాలు అని ప్రభువుని మనము ఆరాధిస్తాం. ఇది ఒక ప్రాముఖ్యమైన విషయం. రెండవ చూడండి, అదే ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము, అదే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 10వ వచనం, అదే ద్వితీయోపదేశకాండం 8:10, పేజ్ నంబర్ 153, ద్వితీయోపదేశకాండం 8:10. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన రెండవ సంగతి, ఇశ్రాయేలు ప్రజలను కానానుకు తీసుకొచ్చిన తర్వాత కనాన్లో వారికి ఏం చేస్తున్నాడు దేవుడు? మంచి దేశం ఇచ్చి వారిని తృప్తి పరుస్తున్న దేవుడు. చూసారా? అంటే నా తలంపు ఏంటంటే వారికి మరి ఆహారం అనుగ్రహిస్తున్న దేవుడు. అందుకని తిని తృప్తి పొందుట అనే అనుభవం ఎక్కడొస్తుందంటే సమృద్ధిగా వారికి అనుగ్రహిస్తున్న దేవుడు. అందుకే ఆ దేశం, ఆ మంచి దేశమును బట్టి నీవు నీ దేవుడిని యెహోవాను స్తుతింపవలెను అని వ్రాయబడింది. కనుక దేవుడు మన దేశం, ఈ దేశం మంచి దేశంలో మనల్ని ఉంచినందుకు మనం స్తుతించాలి. తర్వాత ఇంకో విషయం ఏంటి? ఈ దేశములో మనల్ని ఉంచాడు, తర్వాత మన కొరకు ఇంకొక దేశము కూడా మన కొరకు సిద్ధపరిచిన దేవుడు. ఏం దేశం అది? పరలోక దేశం. కనుక పరలోక దేశమును, మంచి దేశమును మనకు అనుగ్రహించి మనలను తృప్తిపరుస్తున్న దేవుడు. అందుకనే చూడండి అక్కడ ఏముంది? నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవాను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. చూడండి, అందుకనే పైన ఏం రాయబడింది? అదే 8వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. 7వ వచనం చూస్తే ఒక మాట, ప్రాముఖ్యమైన మాట. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఓటలను అగాధ జలములను గల దేశము. అది గోధుమలు, యావలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము. ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము. అందులో నీకు ఏ లోపముండదు. అది ఇనుపురాళ్ళు గల దేశము. దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. కనుక ఇక్కడ గోధుమలు ఇస్తున్నాడు, యావలు ఇస్తున్నాడు, ద్రాక్ష చెట్లు ఇస్తున్నాడు, అంజూరపు చెట్లు ఇస్తున్నాడు, దానిమ్మ పండ్లు ఇస్తున్నాడు. సరే, అంటే ద్రాక్ష ఫలాలు, అంజూర ఫలాలు, దానిమ్మ ఫలాలు గల దేశం. ఒలీవ నూనె ఉన్న దేశం. తేనెయు గల దేశం. చూడండి, అందుకనే పాలు తేనెలు ప్రవహించు దేశం దేవుడు వారికి ఇచ్చాడంట. పాలు తేనెలు ప్రవహించు దేశం. అందువలన ఇజ్రాయెల్ దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశం అని దానికి పేరు పెట్టాడు దేవుడు. ఏంటంటే ఎప్పుడు సమృద్ధిగా ఉంటాయి. చూడండి, ఇజ్రాయెల్ మార్కెట్లోకి వెళ్ళండి. ఇజ్రాయెల్ దేశంలో అక్కడ మార్కెట్లో మరి ఆ ఫలాలు అంటే పండ్లు అమ్మే మార్కెట్, ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళాం అనుకోండి, పెద్ద పెద్ద రాసులు పోసి అమ్ముతారు పళ్ళు. ఏంటయ్యి? ద్రాక్ష పళ్ళు. ఇది మనలాంటి ద్రాక్ష పళ్ళు కాదు, అవి చాలా మంచిగా ఇంకా చూడటానికే బాగుంటాయి. మరి ద్రాక్ష పళ్ళు కానీ, లేకపోతే అంజూర పళ్ళు కానీ, లేకపోతే దానిమ్మ పళ్ళు కానీ, అంతేకాదు గోధుమ కానీ ఎక్కువ దొరుకుతుంది ఇజ్రాయెల్ దేశంలో. ఒలీవ నూనె అంటే ఒలీవ కానీ, ఆలివ్ ఆయిల్ అంటే ఆరోగ్యానికి చాలా మేలు చేసే ఆలివ్ ఆయిల్ దొరుకుతుంది. అంతేకాదు తేనె, మనిషికి ఎంతో ఆరోగ్యాన్ని కలుగు చేసే తేనె దొరుకుతుంది అక్కడ. కనుక అలాంటి దేశంలో వాళ్ళని ప్రవేశపెట్టాడంట ఇశ్రాయేలీయుల్ని. అందుకే అంటున్నాడు, నువ్వు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి నువ్వు ఆయనను స్తుతించవలెను అనేది. నీ దేవుడైన యెహోవా నీకు మంచి దేశం ఇచ్చాడు. చూడండి, ఈ విషయం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే దేవుడు మనకు ఇచ్చిన ప్రదేశం మంచి ప్రదేశం. లేకపోతే ఇక్కడ మనం ఇక్కడే జీవిస్తూ ఇక్కడే మనం తిని తృప్తి పొందుతున్న అనుభవంలో మనం ఉంచాడు కనుక మనం ఆయన్ని స్తుతించాలి. ప్రాముఖ్యంగా పరలోకము మనకిచ్చాడు. అక్కడ ఏముంటుంది?
నది ఉంటుందంట. ఆ నది పక్కన ఆవల ఏవల ఏముంటాయి? మంచి చెడ్డల తెలివినిచ్చు జీవవృక్ష ఫలాలు ఉంటాయి. కనుక అవి నెల నెల కాపు కాస్తూ ఉంటాయి. అక్కడ ఆ పండ్లు నెల నెలా దొరుకుతాయి. అంతేకాదు అక్కడ ఆ దాని యొక్క ఆకులు మన యొక్క ఆరోగ్యం కొరకు ఉపయోగించబడతాయి. మనకు ఆరోగ్యాన్ని కలుగు చేసే ఔషధ గుణాలున్న చెట్లు ఉన్నాయండి అక్కడ. అంతేకాదు అక్కడ మనకు ఇంకా అనేకమైన వసతులు కలిగించిన దేశం పరలోక దేశం. కనుక అట్లాంటి అనుభవాలు మనల్ని తీసుకొచ్చిన దేవుడిని మనం ఆరాధించాలి. అది చూడండి, కనాన్లో మరి ఆ ప్రజలకు ఒక ద్రాక్ష గెల కొన్నారనుకోండి, మనమైతే ఏం చేయాలా? ఒక ద్రాక్ష గెల కొంటే మనం ఏం చేయాలా? ఒక చిన్న పొట్లం కట్టిస్తాడు మనకి. ఒక అరకిలో కొనుక్కుంటావు, 1 కిలో కొనుక్కుంటావు, చిన్న పొట్లం ఇస్తాడు. అక్కడ ద్రాక్ష గెల అట్లా కాదు, 2 మొయ్యాలి. ఒక ద్రాక్ష గెలను 2 మొయ్యాలి. దండం కట్టి మరి ఆ పక్కన ఈ పక్కన వాసం వేసి దండంలాగా మరి పిండి ఆ బద్ద లాంటిది కట్టి దాంట్లో ఆ ద్రాక్ష గెలలో ఆ బద్ద తోపి దాన్ని 2 బట్టి మోస్తేనే అది తీసుకెళ్ళగలుగుతారు. అంటే అంత పెద్ద పెద్ద ద్రాక్ష గుత్తులు దొరికే చోట అది. ఖర్జూరం ఎక్కువ దొరుకుతుంది అక్కడ. కాబట్టి మనకు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు దేవుడు ఈ వసతులన్నీ ఈ లోకంలో కొంతవరకు ఇస్తున్నాడు. రేపు పరలోకంలో కూడా కొంతవరకు కాదు, చాలా వరకు మనం అనుభవించే అవకాశము ఉన్నది. మనకు సమృద్ధిగా దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు. అందుకనే అక్కడ ఏముందంటే, నీ దేవుడైన యెహోవా నీకిచ్చు మంచి దేశమును బట్టి నీవు తిని తృప్తి పొందిన తర్వాత ఆయన్ను ఆరాధించాలి అనేది, స్తుతింపవలెను అని వ్రాయబడింది. ఇది 2వది. 3వది చూడండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 17వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 17వ వచనం. దయచేసి చూడండి, 14వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనం. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేసు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుసు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. చూడండి, 14వ అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడిన ఈ మాట, ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేసు ఆహారం అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుసు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని దగ్గరగా చెప్పారు. ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న ఈ సంగతి ఏంటంటే, మనకు ఫలవంతములైన ఋతువులను ఇస్తున్న దేవుడు. ఫలవంతములైన ఋతువులు అంటే ఏంటి? ఋతువు అంటే ఏంటి? కాలాలు. ఋతువులు అంటే కాలాలు. ఏం కాలాలు ఉన్నాయి మనకు లోకంలో? 1 వేసవి కాలం, 2వది వర్షాకాలం, 3వది శీతాకాలం. ఈ 3 కాలాలు మనకు ఉన్నాయి. అంటే ప్రకృతి సంబంధమైన దేవుడిచ్చిన సమయాలు. కనుక వేసవి కాలం ఎండ అవసరమే, వర్షాకాలం వర్షాలు కావాలా, శీతాకాలం చల్లదనం ఉండాలి. అంటే ఇప్పుడు వర్షాకాలం పంటలు వేస్తాం, అవి శీతాకాలంలో మరి కుప్ప కొట్టి నూర్పిడికి రావాలి. వచ్చినప్పుడే ఆ యొక్క మరి దిగుబడి కానీ లేకపోతే రైతులకు సౌకర్యవంతమైన వాతావరణం ఉంటుంది. అంటే చూడండి, 3 సీజన్స్ మనకు అవసరమే. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఫలవంతములైన ఋతువులు అంట. ఫలవంతములైన ఋతువులు. ఎండ లేనిదే వాన రాదు, వాన లేకపోతే మంచు కురవదు, అట్లా అన్నమాట. కాబట్టి ఈ 3 అవసరమే. అందువలన ఇప్పుడు ఏమంటున్నాడు అక్కడ? మీకు వర్షమును దయచేస్తున్నాడు. ఫలవంతములైన ఋతువులు, వర్షము దయచేస్తున్న దేవుడు. అంటే తలంపు చూడండి, ఇది మనకు దేవుడు చేస్తున్న మేలు. ఏ కాలంలో జరగాల్సినవి ఆ కాలంలో జరగటం. చూడండి, వానలు లేకపోతే పంటలు లేవు. ఈ వాస్తవంగా ఈ సంవత్సరం ఏమన్నారు? ఎల్ నీనో అన్నారు. ఎల్ నీనో అంటే సూపర్ ఎల్ నీనో అన్నారు ఇంకొకళ్ళు. ఏంట్రా నాయన ఈ సూపర్ ఎల్ నీనో అంటే? నాకు వార్తలు చెప్తుంటే విన్నాను, ఈ పంటల సీజన్కి వర్షాలు పడవు, తర్వాత వచ్చే సంవత్సరం పంటల సీజన్ వరకు కూడా వర్షాలు జాడే లేదని
చెప్తున్నారు. శాస్త్రజ్ఞులు, మామూలు కాదు, చెప్పేది ఎవరు మనిషి, మామూలు అయితే పర్వాలేదు అనుకోవచ్చు. శాస్త్రజ్ఞులు, పరిశోధనలు చేసిన వాళ్ళు చెప్తున్నారు, ఈ సంవత్సరం పంటల కాలంలో వర్షాలు పడవు, వచ్చే సంవత్సరం పంటల కాలం వరకు ఎల్ నినో ఉంటుందంట ఎఫెక్ట్. దీనివలన ఏమవుతుంది, కరువు వచ్చేస్తుంది అంటున్నారు. దీనివలన ఎన్నో రకాలైన ఆర్థిక సమస్యలు వచ్చేస్తాయి అంటున్నారు. ప్రజలు ఎంతో తలడిల్లిపోయే అవకాశం ఉందంటున్నారు. అయితే మన దేవుడు ఫలవంతములైన ఋతువులను దయచేసే దేవుడు కనుక ఫలవంతమైన ఋతువులు దయచేయుట అనే మేలును మనకు అనుగ్రహించి మరి ఆ మేలు చేస్తున్న దేవుడు, మన హృదయములను ఉల్లాసంతో నింపుతున్న దేవుడు. సరే, మరి మొన్న వర్షం పడింది బాగా. మొన్న వర్షం పడింది. ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు, మీటింగ్ వెళ్దామని బయలుదేరినప్పుడు వర్షం పడేలా ఉందని ఆగాను. సరే, వర్షం పడేలా లేదని బయలుదేరిపోతేనేమో మళ్ళీ వర్షం పడేలాగా మారింది. 4 గంటలకు బయలుదేరాను నేను. మొత్తానికి ఇంట్లో నుంచి 7 గంటలకు బయలుదేరాను. 7:30 కల్లా మీటింగ్ జరుపుకోవచ్చు అన్నట్టు బయలుదేరితే నేను మొదట వెళ్ళినా పోయి ఉండేది. ఆ 7 గంటల బయలుదేరి వెళ్ళినప్పుడు ఏమైందంటే, 11:15 బయలుదేరా. ఏమైందంటే మధ్యలో టౌన్లో రాగానే మంచి వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇక తడిసిపోయాను. తడిసిపోతే అక్కడ బ్రదర్ని పట్టుకొని ఇద్దరం కలిసి మళ్ళీ వెళ్ళాం, మీటింగ్కి వెళ్ళాం. మొత్తానికి ఆ మీటింగ్ మధ్య సమయానికి వెళ్ళాం. వెళ్ళి మీటింగ్ అయిపోయి అక్కడ మీటింగు ముగించిన తర్వాత భోజనాలకు రెడీ చేస్తూ ఉండగా మళ్ళీ పెద్ద వర్షం పడింది. అందరూ అంటున్నారు, ఏంటి వర్షం మనకి ఎందుకు ఇంత అననుకూలంగా ఉంది అని అనుకోండి. నేను అన్నాను, పడనివ్వండి, వర్షాలు లేవంట, ఇలాంటి వర్షాలే మనకు అవసరం, ఇప్పుడు పడనివ్వండి, వర్షం కూడా ఆశీర్వాదానికి చూసినాయి కదా అంటుంటే వాళ్ళందరూ అదోలా చూశారు. ఎందుకు చెప్తున్నానంటే, వర్షం అనేది దేవుని ఆశీర్వాదం. వర్షం అనేది దేవుని, వర్షం పడకపోతే పంటలు పండవు కదా, పంటలు పండకపోతే మనకు గింజలు రావు కదా, గింజలు లేకపోతే మనకు వంట లేదు కదా, వంట లేకపోతే మనకు తిండి దొరకదు కదా, తిండి లేకపోతే మనం బలహీనం అయిపోతాం కదా, మనం బలహీనం అయిపోవడం దేవుని ఉద్దేశం కాదు కదా. అందుకని మనకేం చేస్తాడు ఆయన, ఫలవంతాలైన ఋతువులు దయచేస్తాడు, ఫలవంతములైన ఋతువులు. కనుక వర్షాకాలం వర్షం ఇచ్చే దేవుడు. సరే, అందువలన మరి విపరీతంగా పడుతున్నాయి మన దగ్గర ప్రస్తుతం కొంత ఆయా ప్రాంతాల్లో వర్షాలు. కానీ కొన్ని ప్రాంతాల్లో లేవు, ఇంకా అనావృష్టి ఉంది. ఒక పక్కనేమో అతివృష్టి, ఇంకొక పక్కనేమో అనావృష్టి. సరే, అస్సాంలో వరదలు, 100 మంది చనిపోయారు. కేరళలో కొండ చర్యలు విరిగి పడిపోయి భారీ వరదలతో ప్రజలు గల్లంతైపోయారు అక్కడ. తర్వాత ఇంకా హిమాచల్ ప్రదేశ్లో భయంకరమైన వరదలు, గుజరాత్లో రోడ్డు మీద ఉన్న కార్లు కూడా కొట్టుకుపోతున్నంత పెద్ద వరదలు, మహారాష్ట్ర ఎప్పుడు వచ్చిందంట, మళ్ళీ మొన్న వచ్చిందంట, పెద్ద వర్షం వచ్చిందంట అక్కడ. దానివలన అక్కడ భీమా నది ఉందంట, భీమా నది వచ్చి కృష్ణానదిలో కలిసిద్దంట. ఆ భీమా నది పొంగి కృష్ణానదిలోకి వస్తే అక్కడ మన డ్యాములో నీళ్ళు వస్తున్నాయంట ఇప్పుడు. అంటే నా తలంపు ఏంటంటే, దేవుడు ఈ వర్షాలు ఇవ్వకపోతే మనకు వర్షాలు లేవు. అందువలన చూడండి, దేవుడు అంట వర్షానికి కానీ లేకపోతే ఏ వాతావరణానికైనా దేవుడు ఆజ్ఞాపిస్తాడంట. సరే, దేవుడు ఆజ్ఞాపిస్తాడు. కనుక ఇక్కడ ఏంటంట, ఫలవంతములైన ఋతువులు దయచేస్తూ మేలు చేత మనల్ని తృప్తిపరుస్తున్న దేవుడు, లేకపోతే ఉల్లాసంతో నింపుతున్న దేవుడు. ఈరోజు మనం ఉల్లాసంగా ఉండగలుగుతున్నాము అంటే దేవుడు మనకు ఫలవంతమైన ఋతువులు దయచేయడం వల్లనే. చూడండి, నిన్నటి నుంచి చూస్తున్నాం విపరీతమైన ఉక్కపోత. సరే, మరి బయట ఏదైనా చిన్న పని చూసుకున్నతే ఉక్కపోత, మళ్ళీ లోపలికి వచ్చి ఫ్యాన్ కిందకు రాగానే అక్కడ వేడిగా ఉంటుంది. చాలా విపరీతమైన ఈ యొక్క అననుకూలమైన పరిస్థితి నేడు మనము ఎదుర్కొంటున్నా కూడా మన దేవుడు అట్లా ఫలవంతమైన ఋతువులు ఇచ్చి మనకు అన్ని రకాలైన వాతావరణాలు అనుగ్రహించే దేవుడు. కనుక ఉక్కబోతుందంటేనే అర్థం ఏంటి, వర్షం వస్తుందని. సరే, ఉక్కబోతుందంటే అర్థం ఏంటంటే వర్షం వస్తుందని. అట్లనే వర్షం రావడం అవసరం, ఎందుకంటే అది మన జీవనోపాధికి లేకపోతే మన జీవనానికి లేదా ఉనికికి ఒక కారణంగా వర్షము అవసరము అని దేవుడు భావించాడు. అందువలన ఫలవంతములైన ఋతువును దయచేస్తున్న దేవుడు అని మనం ఆరాధించగలగాలి. అయ్యా, మాకు ఫలవంతమైన ఋతువులు ఇస్తున్నావు, నీకు వందనాలు. అంతేకాదు, ఇంకోటి మాట చూడండి, ఇది 3వ 4వ చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం చూడండి. యోవేలు 2వ అధ్యాయము
23వ వచనం, యోవేలు 2వ అధ్యాయము 23వ వచనం, దయచేసి చూడండి. యోవేలు 2:23, చీయోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును. క్రొత్త ద్రాక్ష రసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లి పారును. ఇక్కడ గమనిస్తే ఏమంటున్నాడు? సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. ఎందుకు సంతోషించాలా? ఆయన తన నీతిని బట్టి తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. తర్వాత వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. సరే, 21వ వచనం చూస్తే చూడండి. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేస్తాడు. కనుక చూసారా, అంటే దేవుడు చీయోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. అంటే ఏంటి కారణం? అంటే ఆయన తొలకరి వర్షమును కలుగజేయు దేవుడు. తొలకరి వర్షము కడవరి వర్షం కూడా ఆయన ద్వారానే మనకు కలిగేది ఉంది. తొలకరి కడవరి ఈ 2 సీజన్లు ముఖ్యమే. అందుకనే మనం ఏమంటాం, ఇప్పుడు ప్రస్తుతం మనకు ఏ ఋతుపవనాలు ఉన్నాయి? నైరుతి ఋతుపవనాలు ఉన్నాయి. ఇప్పుడు నైరుతి అంటే ఇటు నుంచి వస్తున్నాయి. నైరుతి అంటే ఈ దిక్కు నుండి వస్తున్నాయి. తర్వాత ఈ వైభవంగానే వెళ్ళిపోగానే ఇంకో ఋతుపవనాలు వస్తాయి. ఏంటంటే ఈశాన్య ఋతుపవనాలు వస్తాయి, ఇటు నుంచి ఋతుపవనాలు వస్తాయి. అంటే చూడండి, తొలకరి వర్షమేమో నైరుతి నుంచి వస్తుంటే కడవరి వర్షం ఎటు నుంచి వస్తుంది? ఈశాన్యం నుంచి వస్తుంది. కనుక ఇవన్నీ దేవుడు పెట్టిందే. నైరుతి నుండి తొలకరి, ఈశాన్యం నుండి కడవరి వర్షమును ఇచ్చే దేవుడు. అందువలన ఏమవుద్దంట, మన కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుందంట. కనుక జ్ఞాపకం చేసుకుందాం, మనకు తొలకరి వర్షాన్ని కడవరి వర్షాన్ని ఇచ్చే దేవుడు. కనుక మన కొట్లను, లేకపోతే మన భాషలో చెప్పుకుంటే మన బియ్యపు డబ్బాలను నింపే దేవుడు. అంతే కదా, మనకు బియ్య డబ్బాలేగా. పోనీ మనం రైతులమైతే ఆ పుర్రులు కడతారు, పుర్రులు కట్టి ఆ పుర్రుల్లో పోస్తారు బియ్యం. కనుక ఆయన కొట్లను ధాన్యంతో నింపును అనే అనుభవము రైతులకు చాలా గొప్పదైన మేలు కలిగించే అనుభవం. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అంటారు కదా. అట్లానే రైతులకు మేలు కలిగించే వాతావరణం ద్వారా జనులందరూ తృప్తిపడే, లేకపోతే దేవుని సంతోషించే అనుభవం దేవుడే కలుగు చేసిన వాడుగా ఉన్నాడు. ఇది దేవుడు మనకు అనుగ్రహించే 4వ ఆధిక్యత. తొలకరి వర్షము కడవరి వర్షం ఇచ్చి వాటి పంటలు వాటి దిగుబడులను దేవుడు మనకు అనుగ్రహిస్తున్న దేవుడు అనేది మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇది 4వ. 5వ చూడండి చివరిగా, అదే యోవేలు 2వ అధ్యాయం 25వ వచనం చూడండి. అదే యోవేలు 2:25, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును. చూసారా, ఈ మాట గమనించండి. ఏంటంట, మనము తిని తృప్తి పొందుట కొరకు దేవుడైన యెహోవా ఏం చేస్తున్నాడు? నేను పంపిన మిడతలు, గొంగళ పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఎత్తును. అంటే చూడండి, గడిచిన కాలంలో కంటే కూడా ఇంకా మెరుగైన పంటలు కలిగే ఆధిక్యత దేవుని వలనే కలుగుద్దని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఒకటి జరగాలి. ఇలాంటి పరిస్థితి మనం అనుభవించాలంటే ఒకటి జరగాలి. ఏం జరగాల? మన హృదయములు చింపు ఆయన ఎదుట పరవాలి. సరే, మన దేవుణ్ణి మనం వేడుకోవాలి. అక్కడ 2వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. మన దేవుణ్ణి మనము వేడుకోవాలి. అంతేకాదు, మన దేవుడు ఏంటంట చూడండి, 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. 2వ అధ్యాయం 13వ వచనం, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను గాక
మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సరే, ఏం జరగాలంట? మనం పశ్చాత్తాపడాలి. చేసిన తప్పులకు పశ్చాత్తాపడితే దేవుడు క్షమించి ఏం చేస్తాడంట? మనకేం చేస్తాడు? నైవేద్యముగా మనకు పానార్పణము, తర్వాత ఇంకేం చేస్తాడు? తగిన నైవేద్యము పానార్పణము దీవెనగా అనుగ్రహిస్తాడు. కనుక ఇది జరగాలంటే, అంటే మన పంటలు మళ్ళీ బాగా పండాలన్నా, లేకపోతే మనకు మరి ఆదాయం బాగా రావాలన్నా, సరే మనం సంపాదించే సంపాదన సక్రమంగా ఇంటికి చేరాలన్నా, లేకపోతే మనం మరి పంటలు పండించే పంటలు ఇంటికి రావాలన్నా, మిడతలు తినకుండా ఉండాలన్నా, ఆయన చీడ పురుగులు, పసర పురుగులు ఉన్నాయంట, గొంగళ పురుగులు ఉన్నాయంట, ఇవన్నీ తినేయకుండా ఉండాలన్నా ఏం జరగాల? మనం హృదయంలో పశ్చాత్తాపం రావాలి. ప్రభువా, నీకు విరోధంగా తప్పు చేసాం, మన్నించు అని మన హృదయాలను చింపి ఆయన దగ్గర పరవాలి. అప్పుడే ఇవన్నీ కూడా మనం అనుభవిస్తే అవకాశం దేవుడు మనకు కలుగజేస్తున్నాడు. ఇది దేవుని యొక్క వాగ్దానాలు. ఇవన్నీ కూడా మనకిచ్చిన వాగ్దానాలు. అవి నెరవేర్చబడ్డ కొరకు కొన్ని ఖచ్చితంగా కొన్ని ఏం జరగాల? ప్రాయశ్చిత్తాలు జరగాలి. జరిగినప్పుడు ఇవన్నీ మనం అనుభవించే అవకాశం దేవుడు మనకు కలుగు చేసి మనకు పూర్వం నష్టపోయిన దాన్ని మళ్ళీ మేలుకరంగా మారుస్తానని చెప్తున్న దేవుడు. అందుకే పసర పురుగులు, గొంగళి పురుగులు, చీడ పురుగులు తినివేసిన అని నా మహాసైన్యం తినివేసిన పంటను మరలా ఇస్తానంటే నువ్వెంత లాస్ అయ్యావో అంత నీకు మళ్ళీ ఇస్తాను అని దాని అర్థం. నువ్వెంత నష్టపోయావో తిరిగి అంత నీకు మేలు చేస్తానని అర్థం. సరే, అంతకుముందు నష్టం, ఏదో ఒక నష్టం. వ్యవసాయం చేసేవాడికి ఏమో మరి ఆ పసర పురుగులతో నష్టం, కానీ ఉద్యోగం చేసుకునేవాడికి నష్టం ఉంటుంది, ఏదో నష్టం. లేదా చేతి పని చేసుకునేవాడికి నష్టం. ఈ నష్టాలన్నీ పొందినటువంటి వాళ్లకు తిరిగి ఎంత నష్టపోయారో అంత తిరిగి మీకు ఇస్తానని చెప్తున్న దేవుడు. అందుకనే ఏమంటున్నాడు? మీరు కడుపారా తిని తృప్తి పొందిన తరువాత మీ దేవుడైన యెహోవాను ఏం చేయాలా? స్తుతించాలి అని ఆయన కోరుతున్నాడు. అందువలన మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యమును జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించేవారు ఉండాలి. ప్రభువా, గడిచిన కాలంలో ఇంత నష్టమైంది, దాన్ని నువ్వు ఇంత మేలుగా మార్చావు అని మనం ఆరాధించగలగాలి. చూడండి, ఒకవేళ మనకి ఇంకా ఆ మేలు దొరకకపోతే ఏం చేయాలా? మనం పశ్చాత్తాపడి ఆయన తట్టు తిరిగేవారుగా ఉండాలి. అప్పుడు ఆ మేలు జరుగుతుంది. ఆ మేలు అనుభవించినప్పుడు మనం దేవుడిని ఆరాధించకుండా ఉండాలి. అందుకని మన దేవుడు తన కనుదృష్టి ఎల్లప్పుడూ మనపై నిలిపేవాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు చూసారా, ఒక్క క్షణమైనా మనల్ని విడిచిపెట్టని దేవుడు. మనమైనా నిద్రపోతాం కానీ ఆయన నిద్రపోడు, మనకైనా కునుగు పడుతుంది కానీ ఆదమర్చి ఉంటాం కానీ ఆయన ఆదమర్చి కూడా ఉండడు. ఒక్క క్షణం కూడా నేను విడిచిపెట్టలేదు దేవుడు ఇంతవరకు. నీకు ఋతువులు ఇస్తున్నాడు, వర్షాలు ఇస్తున్నాడు, తర్వాత నష్టపోయిన వాడిని తిరిగి మళ్ళీ ఇస్తానంటున్నాడు, మీరు తిని తృప్తి పొందుతారంటున్నాడు, తర్వాత మీకు తొలకరి కడవరి వర్షాన్ని ఇస్తానంటున్నాడు. అంతేకాదు, మీ దేవుడైన యెహోవా మీకు తోడై ఉన్నాడు, మీకు ఏమీ తక్కువ కాకుండా చేస్తానని చెప్పాడు. అందువలన మనం ఆయన ఆరాధించాలి. రక్షించబడిన దేవుని పిల్లలుగా ఇది మనకు ఇవ్వబడిన ఆధిక్యత, ఇదే మన ధన్యత. అందువలన ప్రభువా, ఇంత గొప్ప ధన్యతలోనికి రక్షించుకున్న నన్ను నీవు ఇంత గొప్ప ధన్యతలోకి తీసుకొచ్చావు ప్రభువా, నీకు వందనాలని మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. దయచేసి వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ప్రభువుని ఆరాధిస్తాం. ఒకరి తర్వాత ఒకరు ఆరాధించండి. దయచేసి గమనించండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బోలెడన్ని అప్డేట్స్ ఉన్నాయి. హాయ్ అండి, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఈ ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇతరులకు షేర్ చేయడం మర్చిపోవద్దు.